రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 ప్రధాన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సన్నాహక సమావేశం ఏర్పాట్లపై శుక్రవారం ఆయన రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించే ఉదయాదిత్య భవన్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం నిర్వహించే ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 5 దశల్లో వివిధ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ, వార్డు స్థాయిలో, ఏప్రిల్ 16న మండల, మున్సిపల్ స్థాయిలో, మే 2న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 ప్రధాన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మార్చి 6 నుండి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్లను పరిష్కరించడం జరుగుతుందని, ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ, అవగాహన, ఏప్రిల్ 13 నుండి 18 వరకు సురక్షితంగా చేరుకోండి పేరున రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఏప్రిల్ 20 నుండి 26 వరకు సంక్షేమం కింద వివిధ పథకాల కింద లబ్ధిదారుల ముఖాముఖి, లబ్ధి పొందిన లబ్ధిదారుల సమాచారం, పథకాలన్నీ లబ్ధిదారులకు అందేలా చూడడం ఉంటాయన్నారు. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పిల్లల భద్రత, సంరక్షణ మరియు నో టు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని, మే 4 నుండి 10 వరకు వ్యవసాయం కింద రైతుల కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. మే 11 నుండి 16 వరకు విద్యా కార్యక్రమాలపై అవగాహన, మే 18 నుండి 23 వరకు యువత, క్రీడల అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మే 25 నుండి 30 వరకు మహిళల సంక్షేమంపై కార్యక్రమాల నిర్వహణ, అవగాహన కల్పిస్తారని తెలిపారు. జూన్ 1 నుండి 12 వరకు పర్యావరణ కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ సన్నాహక సమావేశానికి అన్ని జిల్లాల అధికారులందరూ ఉదయం 11 గంటలకే హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.